పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియుల సహోదరి సోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ సామాన్య 14వ ఆదివారమును కొనియాడుతున్నది. వాక్య ధ్యానాంశాలకు వెళ్ళే ముందు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశీలన చేద్దాం. అది 1861వ సంవత్సరములో అమెరికా దేశాధ్యక్షుడుగా అబ్రహాం లింకన్ ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే ఆయన ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ఆయనకు పూలతో కూడినటువంటి బాట ఏర్పడలేదు. ముళ్ళతో కూడిన సవాళ్ళతో కూడినటువంటి బాట ఆయన ముందు కనపడింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎదుర్కొన్నటువంటి సవాల్ ఏమిటంటే అంతర్యుద్ధం, జాతి వివక్ష, తూర్పు దక్షిణ భాగాలుగా విడిపోయేటటువంటి ప్రమాదం దాపురించి ఉంది. పరస్పరం కాల్పులు, ఇంట్లో వాళ్ళే ఒకరు అన్నదమ్ములే కాల్చుకునేటువంటి పరిస్థితి, ఇలాంటి భయంకరమైనటువంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నాడు అబ్రహాం లింకన్. ఇటుపక్క కుటుంబ పరంగా చూసుకుంటే 11 సంవత్సరాల తన కుమారుని కోల్పోయాడు. ఆయన యొక్క కుమారుని యొక్క మరణము ఎంతగానో అతనిని వేదన గురి చేసింది. తద్వారా కుమారుడు మరణించటముతో భార్య మానసికమైనటువంటి సమతుల్యతను కోల్పోయింది. ఇటుపక్క కుటుంబ పరంగా, ఒక పక్క దేశపరంగా ఎన్నో సవాళ్ళను, ప్రతికూల పరిస్థితులను, మానసికమైన క్షోభను ఎదుర్కొన్నాడు అబ్రహాం లింకన్. అయితే ఆయన ఇట్టి పరిస్థితుల్లో నిద్రలేని రాత్రులు గడిపాడు. కళ్ళ క్రింద నల్లటి వలయాలు వచ్చాయి. భయానకమైన మానసికమైన, శారీరకమైన క్షోభన పరిస్థితులను అనుభవిస్తున్న సమయంలో ఒకసారి ఆయన తన శ్వేత సౌధంలోకి వెళ్ళి తలుపులు వేసుకొని తన టేబుల్ మీద ఉన్నటువంటి ఒక పాత బైబిల్ని తెరిచాడు. ఆయనకి ఈ వాక్యాన్ని కనపడింది. భారముచే అలసొలసి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఒసుగుతాను అన్నటువంటి మాటలు ఆయనకు అర్థమైంది. ఆయన చదివి ఉన్నాడు. అప్పుడు ఆయనకు ఒక సత్యం అర్థమైంది. ఇప్పటి వరకు నేను ఇంతకాలం నా దేశాన్ని నా సొంత జ్ఞానంతో, నా సొంత బుద్ధితో, నా సొంత ఆలోచనలతో, నా సొంత ప్రణాళికలతో నేను పరిపాలిస్తూ ఉన్నాను. కనుక ఇక నుండి ఈ భారాన్ని నేను ఆయనపై మోపుతాను. ఆయన సహాయము చేత ఆయన సంప్రదిస్తాను. ఆయన ఇచ్చి జ్ఞానము చేత, ఆయన ఇచ్చి నడిపింపు చేత మాత్రమే నేను ముందుకెళ్తానని భారము కలిగి మోకరించి కన్నీళ్లు పెట్టి దుఃఖముతో, పశ్చాత్తాపముతో దేవుని అంగలార్చుచు ప్రార్థించి తన అధ్యక్ష కిరీటాన్ని ప్రభు పాదాల చెంత ఉంచి బిగ్గరగా ఏడుస్తూ ప్రార్థించాడు. అప్పుడు ఈ యొక్క అబ్రహాం లింకన్ ప్రభు కాడి క్రింద గొప్ప అనుభూతిని పొందుకున్నాడు, విజయాన్ని పొందుకున్నాడు, ప్రశాంతతను పొందుకున్నాడు, నెమ్మదిని పొందుకున్నాడు, సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకున్నాడు. అట్టని చెప్పేసి సవాళ్ళు లేవని కాదు, సవాళ్ళ మధ్య కూడా, ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా జ్ఞానముతో, వివేకముతో ముందుకెళ్ళాడు. తన ప్రసంగాలలో బైబిల్ మాటలు, దేవుని గురించిన మాటలు, దేవుని గురించినటువంటి మాటలనే ఎక్కువగా ఆయన ఉటంకించేటటువంటి వాడు. కనుక దైవ జ్ఞానముతో, దైవ వివేకముతో అతడు ముందుకు వెళ్ళాడు. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక దేవుని యొక్క జ్ఞానము చేత, దేవుని సంప్రదించడం చేత, దేవునికి తన యొక్క స్వాస్థ్యాన్ని సమర్పించడం ద్వారా, దేవునికి తన యొక్క మానసికమైన పరిస్థితులను, సవాళ్ళను, ప్రతి గడ్డు పరిస్థితులను వివరించడం ద్వారా గొప్ప ఉపశమనాన్ని పొందుకున్నాడు. కనుక కీర్తన 55:22 సెలవిచ్చిన విధముగా నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, ఆయన సజ్జనుని ఎన్నడును కలత చెందనీయడు అన్న మాటలను, ఆ యొక్క మాటల అంతర్యాన్ని అతడు తన జీవితంలో నెరవేర్చుకున్నాడు, తన జీవితంలో అవగతము చేసుకున్నాడు. ప్రతిరోజు ఉదయం లేవగానే తన నిర్ణయాలు తీసుకునే ముందు, తన యొక్క ప్రణాళికలు వేసే ముందు మోకాల్లోని దేవుణ్ణి సలహా అడిగేటువంటి వాడు, దేవుణ్ణి అర్థించేటటువంటి వాడు.
పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 7వ వచనములో ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహిస్తాడు కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు అన్న మాటలు ఇతడు రుజువు చేసుకున్నాడు తన జీవితంలో. కనుక తన యొక్క సొంత శక్తిని, సొంత బలాన్ని, సొంత బుద్ధిని ఏమాత్రం ఉపయోగించకుండా తనలో ఉన్నటువంటి ప్రతి భయాన్ని, తనలో ఉన్నటువంటి ప్రతి అజ్ఞానాన్ని, తనలో ఉన్నటువంటి ప్రతి సంక్షోభాన్ని మొత్తం కూడా ప్రభు పాదాల చెంత ముందు ఉంచి ముందుకు సాగాడు అబ్రహాం లింకన్. యెషయా గ్రంథము 40:29 సెలవిచ్చిన విధముగా ఆయన అలసిపోయిన వారికి శక్తిని వసుగును, దుర్బలులకు ఆయన అలసిపోయిన వారికి శక్తిని వసుగును, దుర్బలులకు బలమును దయచేయను. కనుక ముందు ఆయన ప్రమాణం చేసినప్పుడు ప్రెసిడెంట్గా అనేకమైనటువంటి సంక్షోభాలు, ఆటుపోటులు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు విచారముతో కృంగిపోయాడు, తల్లడిల్లిపోయాడు, కృంగిపోయాడు. కానీ దేవుని వాగ్దానాలను పట్టుకొని ప్రార్థించడం ద్వారా, దేవుని దృష్టికి తన యొక్క సమస్యలని కూడా తెలియచేయటం ద్వారా, దైవజ్ఞానం అర్థించడం ద్వారా విచారములన్నీ తొలగిపోయాయి. నెమ్మది పొందుకున్నాడు, ప్రశాంతతను పొందుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈనాటి వాక్య పఠనాలు మనకిదే తెలియజేస్తున్నాయి. అలసి సొలసిన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అదేవిధముగా సాధుశీలుడును వినయాన్వితులైన నుండి మీరు నేర్చుకోండి. వినయవంతులకే ఆశీర్వాదాలు, వినమ్ర హృదయాలకే నేను దీవెనను ప్రసాదిస్తానని నేటి పట్టణాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. నేటి మొదటి పట్టణములో యేసు ప్రభు లోకరాజుల వలె కాక 9వ అధ్యాయం 9వ వచనములో జకర్యా గ్రంథములో మనం చదువుతున్నాం. ఏమని? ఆయన దీనుడుగా శాంతి దూతగా వస్తాడు. నీ రాజు నీ యొద్దకు రాబోతున్నాడు, దీనుడై రాబోతున్నాడు, గాడిదపై ఎక్కి రాబోతున్నాడని జకర్యా ప్రవచనం ప్రవచిస్తూ ఉన్నాడు. రాజులు గుర్రాలతో వస్తారు, స్వారీతో వస్తారు, శత్రు రాజ్యాల ఆక్రమణలతో వస్తారు, రక్తపాతాన్ని సృష్టించతో వస్తారు, కత్తి బాధలతో వస్తారు. కనుక ఈ రాజు మాత్రము గాడిద పిల్లపైకి వస్తాడు, వినమ్రుడుగా రాబోతున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం ప్రకారము యెరూషలేము నగర ప్రవేశముతో యేసు ప్రభు గాడిద పిల్లపై ఎక్కి ఆయన యెరూషలేము నగర ప్రవేశముతో ఈ యొక్క జకర్యా యొక్క ప్రవచనం 9వ అధ్యాయం 9వ వచనం యొక్క ప్రవచనం నెరవేరింది. ఆ ప్రవచనం ఆ యొక్క మాటల ప్రకారము ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు, వినమ్రుడు భారవాహకమగు గాడిద పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అన్నటువంటి మాటలు, జకర్యా యొక్క ప్రవక్త యొక్క మాటలు యెరూషలేములో యేసుప్రభు ప్రవేశముతో ఆ మాట నెరవేరింది, ఆ ప్రవచనము నెరవేరింది. దీనుడుగా ఆయన ప్రవేశించాడు. ఆ దీనత, ఆ వినమ్రత ఎక్కడి దాకా చేరింది? ఏ పరాకాష్ఠకు చేరిందంటే మరణం వరకును, శిలువ మరణం వరకును ఆయన విధేయించెను. కనుక ఆ దీనత పరాకాష్ఠ మరణం వరకును, శిలువ మరణం వరకు ఆ పరాకాష్ఠ వచ్చేది. తన చివరి రక్తబొట్టు దారపోసేంత వరకు ఆ పరాకాష్ఠ, దీనత చేరింది. ప్రియమైన సహోదరి సోదరులారా, కనుక ఈనాటి పట్టణాలు మనకు సెలవిస్తున్నాయి. దేవుడు వినయవంతులకే, పసిబిడ్డ హృదయాలకే, పరితప్త హృదయాలకే, మాంస హృదయాలకే, తగ్గింపు హృదయాలకే తన యొక్క ఆశీర్వాదాలను కుమ్మరిస్తానని, హేరాళముగా దయచేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తుంది, ఆయన వినయవంతులకు కృపను ఎక్కువగా అనుగ్రహించును, వినయాన్వితులకు కృపను ఎక్కువగా అనుగ్రహించును. తల్లి మరియా తన స్తోత్ర గీతములో ఆయన అధిపతులను ఆసనను పడద్రోసి దీనులను లేవనెత్తుతాడు. నా హృదయం దేవుని స్తుతిస్తుంది, నా రక్షకుడు దేవుని నా ఆత్మ ఆనందిస్తుంది. ఆయన ఉపకారములను బట్టి నా హృదయం, ఆయన చేసిన మేలులను బట్టి నా హృదయం స్తుతిస్తూ ఉంది, గణపరుస్తుంది, మహిమపరుస్తుంది అంటున్నాడు. కనుక ఆయన వినయవంతులకు కృపను, అనుగ్రహాలను, కుమ్మరింపును, ఆశీర్వాదాలను మెండుగా దయచేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 5వ వచనము, మీరు వినయమును వస్త్రమును ధరించవలను, దేవుడు అహంకారాన్ని ఎదిరించి వినయశీలులను కటాక్షించును. మీరు వినయమనే వస్త్రమును ధరించండి.
ఈ లోకములో అనేక మంది జీవితాలు మనం పరిశీలిస్తే అపోస్తులు కానీ, తొలి క్రైస్తవ సంఘాలకు కానీ, ఇంకా అనేక మంది పునీతుల జీవితాలు మనం చూసినప్పుడు వారు దీన మనస్సును, వినయమనే వస్త్రాన్ని ధరించారు. బాప్తిస్మ యోహాను ఎడారులో నివసిస్తూ, పుట్ట తేనెను భుజిస్తూ, ఒంటె చర్మాన్ని కప్పుకుంటూ దీనుడిగా జీవించాడు. ఇదిగో ఆయన పాదరక్షలు ఇప్పటికైనా నేను యోగ్యుడును కాను అని తన దీనత్వాన్ని ప్రదర్శించాడు. నేను యోగ్యుడును కాను, అర్హుడును కాను అని పలుకుతున్నాడు. కనుక వినయమనే వస్త్రమును ధరించిన వారికి వస్త్రమును ధరించండి. వినయశీలులను ఆయన కటాక్షిస్తాడు, దీవిస్తాడు, ఆ జీవితాలను లేవనెత్తుతాడని వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియమైన సోదర సోదరులారా, అదే విధముగా కొరింథీ రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 27వ వచనములో మనం చూసినట్లయితే, వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడే వారిని, శక్తిమంతులను సిగ్గుపడినట్టు చేయుటకు లోకముచే బలహీనములుగా భావింపబడే వారిని ఆయన ఎన్నుకొనెను. కనుక దేవుడు ప్రభువైన క్రీస్తు తన ఎన్నికలో, అపోస్తలుల ఎన్నికలో చదువు సందలైనటువంటి పామలను ఎన్నుకున్నాడు. కపటము లేని, కల్మషం లేనటువంటి హృదయాలను ఎన్నుకున్నాడు. కనుక వివేకవంతులను సిగ్గుపడినట్టు చేయటకై దీనగల మన హృదయాలను, కపటము లేని హృదయాలను, పసిబిడ్డ హృదయాలను ఆయన ఎంచుకుంటాడు. దీనులకే ప్రథమ స్థానం, దీనులకే పెద్దపీట వేస్తాడన్నటువంటి సత్యాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరా, కీర్తన 138 వచనం, మహోన్నత స్థానము నుండి నీవు దీనులను గమనిస్తావు, దూరము నుండి గర్వాత్ములను పరికిస్తావు అని కీర్తన 138 వచనము సెలవిస్తుంది. కనుక దీనులకు ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడో దేవుడు మనకు గొప్ప వాగ్దానాలు దయచేస్తున్నాడు. దీనత, హ్యూమిలిటీ లీడ్స్ టు బ్లెస్సింగ్స్. భయానకమైన, ఊహించనైనటువంటి ఆశీర్వాదాలతో దీనులకు, వినమ్రత కలిగినటువంటి వారికి, తగ్గింపు జీవితాలకు ఆయన గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు, గొప్ప ఆశీస్సులు ఇస్తాడు. వారి జీవితాలను ఆ కృపానుగ్రహాలతో నింపుతాడు అని వాక్యం మనకి సెలవిస్తుంది. కీర్తన 37:11 వచనం సెలవిస్తుంది, దీనులు దేశమును స్వాధీనము చేసుకుందరు, మిక్కుటమైన శాంతిని అనుభవింతురు. దీనులు దేశమును స్వాధీనము చేసుకుందరు. అబ్రహాము, నేను చూపించు దేశానికి వెళ్ళిపో అని చెప్పేసి అన్నప్పుడు మారు మాట్లాడకుండా ఎలా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్నలు వేయకుండా, తగ్గింపుతో, వినయముతో, మారు మాట్లాడకుండా వెళ్ళాడు. కనుక దేవుడు అబ్రహామును గొప్పగా దీవించాడు. జాతులకు తండ్రిగా చేశాడు, విశ్వాసానికి తండ్రిగా చేశాడు. నిన్ను దీవించువారిని దీవిస్తాను, నిన్ను శపించువారిని శపిస్తానన్నాడు. ఆకాశ నక్షత్రములే, ఇసుక రేణువుల వల్ల నేను నిన్ను దీవిస్తానని అబ్రహామును గొప్పగా దీవించాడు. కనుక దీనులు దేశమును స్వాధీనము చేసుకుంటారు. కనుక గొప్ప నిండైన ఆశీర్వాదాలను, కుమ్మరింపును ప్రభు దయచేస్తున్నాడు. ప్రేమైన సోదరులారా, సామెతల గ్రంథము 22:4 వచనం సెలవిస్తుంది, వినయము దైవ భీతి కలవాడు సంపదలను, గౌరవమును, దీర్ఘాయుష్యును పొందుకుంటాడు అని వాక్యం సెలవిస్తుంది. దీనులు, వినయం కలిగినటువంటి వారు, దైవభీతి కలిగినటువంటి వారు, దేవుని పట్ల స్థిరపదేశ జ్ఞానಗಳನ್ನು సెలవిస్తుంది. దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానానికి తొలిమెట్టు. కనుక దైవ భయము మంచి చెల్లించుకునే విచక్షణ దయచేస్తుంది. దైవ భయం విజ్ఞానాన్ని ఇస్తుంది, వివేకాన్ని ఇస్తుంది. అదే దయచేసింది సొలొమోనుకి. సొలొమోను ఐశ్వర్యం కోరుకోలేదు, ఆయుష్ను కోరుకోలేదు, ఆరోగ్యాన్ని కోరుకోలేదు, సంపదలను కోరుకోలేదు, శత్రురాజ్య ఆక్రమణను కోరుకోలేదు. జ్ఞానమయ్యా, వివేకమును దయచేయ్యా అని సొలొమోను కోరినప్పుడు దైవ భయం కలిగినటువంటి, దైవభీతి కలిగినటువంటి ఈ వ్యక్తి దైవ జ్ఞానాన్ని పొందుకున్నాడు, వివేకమును ఆశించాడు, వివేకమును కోరుకుని ఉన్నాడు. అందుకే దేవుడు అతను అడగనటువంటి సంపదను ఇచ్చాడు, అడగినటువంటి అష్టైశ్వర్యం ఇచ్చాడు, అడగినటువంటి ఆయుష్యారోగ్యం ఇచ్చాడు, అడిగినటువంటి కృపానుగ్రహాలు, వరప్రసాదాలను, కుమ్మరింపును సొలొమోనుకు దేవుడు పరంపరగా దయచేసి ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరు, కనుక వినయము, దయభీతి కలిగినటువంటి వాడు సంపదలను, గౌరవాన్ని పొందుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. అదేవిధముగా ఇన్ హ్యూమిలిటీ దెర్ ఈజ్ సెక్యూరిటీ.
వినయములో, విధేయతలో రక్షణ ఉంటుంది, భద్రత కూడా ఉంటుందని వాక్యం మనకు సెలవిస్తుంది. కీర్తన 18:27 సెలవిస్తుంది, నీవు వినయాన్వితులను రక్షిస్తావు, పొగరబోతులను మన్ను కరిపిస్తావు. నీ వినయాన్వితులను రక్షిస్తావు, పొగరబోతులను నీవు మట్టి కరిపిస్తావని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రేమైన సోదరులారా, కనుక ఈ లోకములో వినయాన్వితమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి అనేక మంది పునీతులు, తొలి క్రైస్తవ సంఘాలు మనకు గొప్ప సత్యాన్ని మనకు నేర్పిస్తున్నారు. ఈ గొప్ప దీవెనలు వాళ్ళు ఏ తీరుగా పొందుకున్నారో, ఈ గొప్ప ఆశీర్వాదాలు ఏ విధంగా పొందుకున్నారో, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ఏ తీరుగా పొందుకున్నారో వారి జీవితాల పరిశీలన ద్వారా, వారి జీవితాల ధ్యానం ద్వారా మనకు స్పష్టముగా అవగతమవుతుంది. ప్రేమైన సోదరి సోదరులారా, యేసు ఆయన గర్వాత్ముల పొగరును అణగదొక్కుతాడు, కానీ ప్రభు వినయవంతులకు రక్షణను దయచేస్తాడని మనకు యోబు జీవితం ద్వారా మనకు కనపడుతుంది. యోబును దేవుడు కాపాడుకున్నాడు. అపవాదికి అవకాశం ఇచ్చినప్పటికి కూడా రోగాలతో, నష్టముతో, పతనముతో, వినాశనాలతో, అనేకమైనటువంటి వైపరీత్యాలతో, విపత్కర పరిస్థితులను ఇచ్చినప్పటికి కూడా కేవలం అతని ప్రాణంపై ఎటువంటి అధికారము లేకుండా చేశాడు. అతని ప్రాణంపై ఎటువంటి అధికారము లేకుండా చేశాడు. కనుక ఆయన వినయాత్మ రక్షిస్తాడు, కానీ పొగరబోతులను మన్ను కరిపిస్తాడు. కనుక వినయాత్మలను దేవుడు ఆదుకుంటాడు, కాపాడుకుంటాడు, రక్షిస్తాడు. తన యొక్క మహిమ కోసం వాడుకుంటాడు. తన సాక్ష్యం కోసము వినయాన్వితులను ఆయన రక్షిస్తాడు, ఆదుకుంటాడు, కాపాడుకుంటాడు అన్న సత్యాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, వినయవంతుడే నేర్చుకుంటాడు, వినయవంతుడే ఆలకిస్తాడు, వినయవంతుడే అభ్యాసము చేస్తాడు, వినయవంతుడే తనను తాను మలుచుకుంటాడు, చెక్కుకుంటాడు, కత్తిరించుకుంటాడు, సరి చేసుకుంటాడు. గర్విష్ఠే అజ్ఞానముతో ఉంటాడు, అవివేకముతో ఉంటాడు, పొగరబోతుతో, అహంకారముతో మిడిసిపాడుతూ ఉంటాడు. యేసు కీర్తన 25:9 సెలవిస్తుంది, వినయవంతులను సన్మార్గమును నడిపించును దేవా, దీనాత్ములకు తన మార్గమును బోధించును. వినయవంతులను సన్మార్గం నడిపిస్తాడు, దీనాత్ములకు తన మార్గమును బోధిస్తాడు. వినయవంతులు నేర్చుకుంటారు. ఆ నేర్చుకునే తత్వం కలిగినటువంటి వారికి, ఆ నేర్చుకునేటువంటి అభ్యాసం కలిగినటువంటి వారికి, ఆసక్తి గల వారికి దేవుడు తన మార్గాన్ని, తన యొక్క మార్గాన్ని, తన యొక్క దిశానిర్దేశమును వారికి స్పష్టముగా తెలియజేస్తాడు. బాప్తిస్మ యోహాను తన శిష్యులు నేర్పించిన విధముగా ప్రభు మాకు కూడా ప్రార్థన నేర్పించండి అయ్యా, ఎలా ప్రార్థించాలో నేర్పించండి అయ్యా, మేము నేర్చుకుంటామయ్యా, మాకు ప్రార్థన నేర్పించండి అని శిష్యులు ప్రభువుని అడిగి ఉన్నారు. ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించమని చెప్పేసి శిష్యులు దీనత్వం అడిగారు. కనుక వినయవంతులే నేర్చుకుంటారు. మత్తయి శుభవార్త 11:29 ప్రభు అంటున్నాడు, సాధుశీలుడును వినయాన్వితుడనైన నా నుండి మీరు నేర్చుకోండి, నా స్వభావాన్ని నేర్చుకోండి, నా సాధు స్వభావాన్ని నేర్చుకోనండి, అప్పుడు మీరు విశ్రాంతి పొందుతారు. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఏం నేర్చుకోవాలి? దీనత. శిలువ మరణం వరకును వినయుడై జీవించాడు. మనకు యెషయా గ్రంథములో యెషయా యొక్క ప్రవక్త యొక్క ప్రవచనాలు మనం వింటున్నాం. బాధామయమైన సేవకుని గురించి మనం వింటూ ఉన్నాం. ఆయన వీపుపై గుద్దుతుండగా, తన్నుతుండగా, గడ్డం లాగవేయుచుండగా, ముఖంపై ఉమ్మివేయుచుండగా ఆయన తన ముఖమును చెక్కుముక్కు రాయిగా చేసుకునేను. ఆయన వాటిని పేతురు రాసిన లేఖలో ఆయన తన పొందిన దెబ్బల ద్వారా విధేయుడై ఉండటము నేర్చుకున్నాడు, అభ్యసించెను. దెబ్బల ద్వారా తను పొందుకున్న గాయాల చేత ఆయన విధేయుడై ఉండటం నేర్చుకున్నాడు, అభ్యసించాడు. కనుక విధేయుడు మాత్రమే నేర్చుకుంటాడు.
దేవునికి లోబడతాడో, సత్యాలను తెలుసుకుంటాడు, ఒప్పుకుంటాడు, విధేయుడు మాత్రమే వెలుగు దగ్గరకు చేరతాడు. అజ్ఞాని, అవివేకి, విడిసిపాటు జీవి, గర్విష్టి లోకాన్ని, లోక సామ్రాజ్యాలను, చీకటి ప్రపంచాన్ని, దాని తావులను, దాని వ్యక్తులను, శక్తులను ఎంచుకుంటాడు. ప్రేమైన సహోదరి సోదరులారా, దానియేలు గ్రంథం 10-12 సెలవిస్తుంది, అంతటతడు నాతో, దానియేలు భయపడకుము, జ్ఞానమును బడయుటకు గాను నీవు దేవుని ఎదుట వినయం ప్రదర్శించిన మొదటి నాటి నుండి ప్రభువు నీ మొర వినెను, నీ ప్రార్థనను బట్టి నేను వచ్చి తిని. కనుక ఈ యొక్క దేవుడు దానియేలుతో పలుకుతున్నాడు, భయపడకుము, జ్ఞానం బయటకు గాను, జ్ఞానాన్ని పొందుకోవడానికి గాను దేవుని ఎదుట నువ్వు చూపించిన వినయము, భక్తి, విశ్వాసములు, విధేయతలను బట్టి నేను నీ మొర విన్నా, నీ మొరను ఆలకించాను. కనుక దాన్ని బట్టి నేను ఈ ప్రార్థన ఆలకించడానికి, నీకు జవాబు ఇవ్వటానికి, నిన్ను ఆశీర్వదించడానికి నేను వచ్చితనని వాగ్దానం వస్తుంది. ప్రేమైన సోదరి సోదరులారా, కనుక వినయాన్వితులకు, దీనులకు ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని బహుమానాలు ఉన్నాయో నేటి పట్టణాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. విధేయాత్మకమైన మనస్తత్వముతో మీరు బ్రతకండి, జీవించండి, గుమికూడండి అంటుంది వాక్యం. అది కుటుంబ జీవితంలో కావచ్చు, సంఘ జీవితంలో కావచ్చు, సామాజిక జీవితంలో కావచ్చు, మీరు ఎక్కడున్నా విధేయాత్మకమైన మనస్తత్వముతో, తగ్గింపు మనస్తత్వముతో, ప్రేమపూర్వక మనస్తత్వముతో మీరు సమావేశము కండి. అది ఏ జీవితములైనా వాక్యం సెలవిస్తుంది. అపోస్తల కార్యములు 2:46 నుండి మనం చూస్తున్నట్టయితే, వారు ప్రతిరోజు కూటముగా దేవాలయములో కలుసుకొనుచు, తమ ఇళ్లలో అందరూ కలిసి రొట్టెను త్రుంచుచు, సంతోషము వినయము గల హృదయములతో భుజించుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరికీ ప్రీతి పాత్రులైరి, రక్షణ పొందుచున్న వారిని ప్రభు ప్రతిరోజు వారితో చేర్చుచుండెను. కనుక కూటములుగా దేవాలయం కలుసుకుంటున్నారు. కనుక మీరు విధేయాత్మకమైన మనస్తత్వంతో కూడుకోండి. ఈ తొలి క్రైస్తవ సంఘాలు దేవాలయములో ఈ సంతోషము, ఆనందములో, ప్రార్థనలో, రొట్టె విడుచుటలో, సహవాసములో ఏక మనస్కులై జీవించారు. భేదాభిప్రాయం లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా, భేషాచారాలు లేకుండా ఒకే మనసు కలిగి, ఒకే హృదయం కలిగి, ఒకే ఆలోచన కలిగి, ఒకే ఆత్మ కలిగి జీవించారు. కనుక అందుకే తొలి క్రైస్తవ సంఘాలు విస్తరించాయి. నేడు సంఘాలలో, కుటుంబాలలో ఎవరికి వారుగా స్తోమతను బట్టో, కులాలను బట్టో, రాజకీయాన్ని బట్టో, పరపతను బట్టో, అధికారమును బట్టో విభజన, ఎవరికి వారు యమునా తీరుగా, ఏ సంబంధం లేనట్టుగా, ఒకవేళ వచ్చిన బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్, కేవలం వచ్చామంటే వచ్చాము, తలలోపి ఒక ప్లాస్టిక్ నవ్వు నవ్వి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తున్నాయి. కనుక వాక్యం సెలవిస్తుంది, విధేయాత్మకమైన మనస్తత్వముతో మీరు గుమికూడుకోండి. తొలి క్రైస్తవ సంఘాలు ఈ మనస్తత్వంతోనే వారు ప్రతిరోజు ప్రార్థనలో కూటముగా ఏకమయ్యారు. సంతోషం, సమాధానం, ఆనందముతో వారు జీవించారు. ఒకరి కష్టాన్ని అందరి కష్టంగా స్వీకరించారు. కనుక ఈ తీరుగా వారు జీవించి దేవునికి ప్రీతిపాత్రులయ్యారు. వారిని చూసి సంఘం విస్తరించింది. అన్యులు అనేక మంది ఆ ప్రభుని విశ్వసించడానికి కారణము ఈ గొప్ప సుమాత్రక జీవితం, ఈ గొప్ప ప్రభావవంతమైన జీవితాన్ని జీవించారు. ప్రార్థనలో, రొట్టె విడుచుటలో, సహవాసములో వారు జీవించిన జీవితాన్ని బట్టి అనేక మంది ప్రభుకు ఆకర్షితులయ్యారు, ప్రభుని తెలుసుకోగలిగారు. కనుక ఈ జీవితం నేర్పిస్తుంది గొప్ప సత్యాలు. ఈ జీవితం ఎంతో నేర్పిస్తుంది. కష్టములో, సుఖములో, ఆనందములో, వేదనలో, కన్నీటిలో, నిరాశలో, నిస్పృహలో ఏ తీరుగా ఉండాలో, ఎలా ఎదగాలో, ఎలా జయించాలో, ఎలా తట్టుకోవాలో, ఎలా సమిష్టిగా జీవించాలో వీరి ద్వారా నేర్చుకోవచ్చని అనేక మంది ఆకర్షితులై ప్రభుని వెంబడించారు, ప్రభుని తెలుసుకున్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, పేతురు రాసిన మొదటి లేఖ 3:8 చూసినట్లయితే, కనుక మీరందరూ వినయ మనస్కులను ఏకాభిప్రాయం కలవారై ఉండు, పరస్పరము సోదర ప్రేమ కలిగి ఉండు,
కరుణ వినయము కలవారై అన్యోన్యతను ప్రదర్శించుడు. కనుక మీరందరూ ఐక్య మనస్కులను ఏకాభిప్రాయం కలవారై ఉండండి. దీనులు, తగ్గింపు జీవితాలు, వినమ్రత కలిగి జీవితాలు, ఏక మనస్సు కలిగి వినమ్రత కలిగి ఒక అభిప్రాయానికి వస్తారు, లోబడతారు. ప్రార్థనలో దేవుని యొక్క సమాధానం కోసం, దేవుని యొక్క నడిపింపు కోసం, దేవుని యొక్క జ్ఞానము కోసము ఐక్యముగా జీవిస్తారు. కనుక మీరందరూ వినయ మనస్కులను ఏకాభిప్రాయం కలవారే ఉండడు. ఆనాడు బాబేలు గోపురము దగ్గర సమావేశమైనటువంటి ప్రజలు తారుమారయ్యారు, చెల్లాచెదరు చేశారు. గర్వము, అహంకారము, లెక్కలేనితనం, మిడిసిపాటు, అజ్ఞానము వారిని చెల్లాచెదరు చేసింది. కానీ తొలి క్రైస్తవ సంఘాలు ఐక్యమై జీవించారు, ఏక మనస్కులుగా జీవించారు, ఏక హృదయాలుగా జీవించారు. సంఘం అభివృద్ధి చెందింది. కనుక మీరు దీన్ని అలవర్చుకోండి. ప్రేమ, కరుణ, వినయము కలవారై అన్యోన్యతను మీరు మీ జీవితాల ద్వారా ప్రదర్శించండి అని వాక్యం మనకు బోధిస్తోంది. ప్రేమైన సోదరులారా, కనుక జ్ఞానానికి వినయంతో సంబంధం ఉందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. లేకపోతే కనీసము అలవర్చుకోండి, దాన్ని తెలుసుకోనండి, సంబంధం తెచ్చుకోండి అంటుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం సెలవిస్తుంది. మీలో ఎవడైనా జ్ఞానీను వివేకీను అగువాడు ఉండెనా ఆయనచో అతడు తన సత్ప్రవర్తన చేతను వినయ వివేకములతో కూడిన సత్కార్యముల చేత దాన్ని నిరూపించుకోవాలి. కనుక మీలో జ్ఞాని ఉన్నాడంటే మీసం మెలేయటము, లేకపోతే తగ్గేదే లేదని చెప్పేసి నీ జీవితము ద్వారా ప్రదర్శితమైతే నీవు జ్ఞానవంతుడు కాదు, నువ్వు మూర్ఖుడు అవుతావు, అజ్ఞాని అవుతావు, మిడిసిపాటు కలిగినటువంటి వాడు అవుతావు. కనుక నీవు జ్ఞానివైతే, వివేకివైతే నీ సత్ప్రవర్తన చేత దాన్ని నిరూపించు. నీ జీవితము చేత నీలో ఉన్న జ్ఞానాన్ని, వివేకాన్ని నీ జీవితం ద్వారా నువ్వు ప్రదర్శితము చేయి, నేర్చుకో, దాన్ని సఫలీకృతము చేయి. సత్కార్యాల చేత, మంచితనము చేత, వివేక కార్యాల చేత దాన్ని నిరూపించమని పునీత యాకోబు గారు సెలవిస్తున్నాను. ప్రేమని సోదరులారా, కనుక వినయవంతులకు దొరికే గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప వరప్రసాదాలు పరంపరగా మనకు ఈనాడు మనం ధ్యానించి ఉన్నాం. కనుక మనకంటే ముందుగా జీవించి మరణించినటువంటి అనేక మంది పునీతులు, తొలి క్రైస్తవ సంఘాల అపోస్తులు ఈ ఆశీర్వాదాలను వారు పొందుకుని ఉన్నారు. కనుక ఈనాడు మనకు దేవుడు ఇదే అభయాన్ని ఇస్తున్నాడు. కనుక నా నుండి మీరు నేర్చుకోండి, అభయాన్ని పొందుకోండి, విశ్రాంతిని పొందుకోండి, నెమ్మదిని పొందుకోండి అని గొప్ప వాగ్దానాలు మనకు ప్రసాదిస్తున్నాడు. కనుక ఈ గొప్ప వాగ్దానాలను బట్టి ప్రార్థన చేద్దాం. దాన్ని అవలంబించటానికి, జీవించటానికి, మన హృదయంలో పుణికిపుచ్చుకొని దాన్ని ఆచరించటానికి ప్రయత్నం చేద్దాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈనాటి పఠనాల ద్వారా జ్ఞానులకు, వివేకులకు మీ పరలోక మర్మాలను మరుగుపరిచి సామాన్యులకు, పసిబిడ్డల వంటి స్వచ్ఛమైన మనసులకు ఎరుకపరుస్తానని వాగ్దానం ఇచ్చినందులకు మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లించున్నాం. మా హృదయాలలో లోక సంబంధమైన అహంకారము నుండి మేము విడిపించబడి మీ సత్యవాక్యాన్ని స్వీకరించే దీన మనస్సును మాకు దయచేయండి. మీ కాడి సులువుగాను, మీ బరువు తేలికని ప్రతినిత్యం మేము గుర్తెరిగి పరిగెత్తుకుని వచ్చి మా స్వత చిత్తాన్ని విడిచిపెట్టి, మా స్వీయ చిత్తాలను, మా స్వీయ ప్రణాళిక విడిచిపెట్టి మీ చిత్తానికి పూర్తిగా లోబడి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదింపచేయమని మేము బ్రతిమాలుకొనుచు ప్రార్థించుతున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిన ఈ ఆత్మీయ సందేశాన్ని ఇతరులతో పంచుకొని వారు కూడా ఆత్మీయంగా బలపడటకు దోహదపడగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.